హాయ్ పిల్లలు, మీకు కోతులంటే ఇష్టం కదా? కోతులు చాలా చురుకుగా ఉంటాయి, చాలా తెలివిగా కూడా ఉంటాయి. కాని ఒకసారి చిట్టి అనే కోతి చిన్న తప్పు చేసింది. ఆ చిట్టి తన మిత్రుల మన్ననను ఎలా కోల్పోయిందో, ఎలా తిరిగి పొందిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి కథ మొదలుపెడ్దామా? ఒక పెద్ద అడవిలో కోతుల గుంపు ఉండేది. అందులో చిట్టి అనే కోతి చాలా తెలివైనదిగా పేరుగాంచింది. కాని చిట్టికి ఒక చిన్న సమస్య ఉండేది. గెలవాలనే తపన ఎక్కువ, అందుకే ఎప్పుడూ మోసం చేసేది. ఒకరోజు కోతుల గుంపు రేస్ పెట్టుకుంది. విజేతకు పెద్ద పండు బహుమతిగా ఇస్తామని చెప్పారు. చిట్టి, నాకు ఈ బహుమతి కావాలి. ఎలా గెలిచినా సరే. రేస్ ప్రారంభమైంది. చిట్టి చెట్ల పైకి ఎక్కి షార్ట్కట్ దారుల్లో ముందుకెళ్ళిపోయింది. మిగతా కోతులు కష్టపడి పరిగెడుతుంటే చిట్టి ఇలా ముందుకెళ్లి గెలిచింది. మిగతా కోతులు, చిట్టి, నువ్వు ఇలా చేయడం సరైంది కాదు. మోసంతో గెలవడం తప్పు. చిట్టి వాళ్ల మాటలను పట్టించుకోలేదు. బహుమతి తీసుకుని చాలా ఆనందపడ్డది. కాని ఆ తర్వాత రోజుల్లో ఎవరూ చిట్టితో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. చిట్టి ఒంటరిగా అయ్యింది. కొన్ని రోజులకు చిట్టి గ్రహించింది. చిట్టి, నిజం చెప్పాలంటే నిజాయితీ అనేది చాలా ముఖ్యమని అర్థమైంది. మోసం చేస్తే స్నేహితులే ఉండరు. నేను నా తప్పు సరిదిద్దుకుంటా. తర్వాత చిట్టి నిజాయితీగా ఉండి న్యాయంగా ఆడటం ప్రారంభించింది. అందరూ చిట్టిపై మళ్లీ ప్రేమ చూపించారు. పిల్లలు, చిట్టి చివరికి తన తప్పు గ్రహించి మంచిగా మారింది కదా? మీకు ఈ కథలో ఏం అర్థమైంది? మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండాలి. చాలా బాగుంది. నిజాయితీగా ఉంటేనే మంచి స్నేహితులు దొరుకుతారు. మరి పిల్లలు, ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలా? అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాకు కామెంట్ చేయండి. మరి త్వరలో కలుద్దాం. బై బై.